ప్రియులారా, వాక్యాన్ని కలిగి ఉన్న మనము అన్యుల్లా ప్రవర్తిస్తే ఎలా? దేవుని అనుసరించే మనం లోకస్తుల్లా నడిస్తే ఎలా? దేవుని కలిగిన మనము ప్రేమ లేకుండా జీవిస్తే ఎలా? యేసుక్రీస్తు ప్రేమమయుడు, మనలో ప్రేమ లేకపోతే ఎలా? యేసుక్రీస్తు కరుణామయుడు, మనలో జాలి లేకపోతే ఎలా? యేసుక్రీస్తు ఇతరులకు సహాయం చేసేవాడు, మనలో సహాయం చేసే గుణం లేకపోతే ఎలా? యేసుక్రీస్తు ఎవరిని దూషించేవాడు కాదు, మనము నోటితో దూషిస్తే ఎలా? యేసుక్రీస్తు ఎవరిని కూడా తప్పుగా ఆలోచించేవాడు కాదు, చెడ్డగా ఆలోచించేవాడు కాదు, మనము చెడ్డగా ఆలోచిస్తే ఎలా? క్రీస్తు యేసు లాంటి మనసు మనకు కూడా రావాలి కదా. ఆ వాక్యమే కదా వింటున్నాము, ఆ వాక్యమే కదా చదువుతున్నాము, ఆ వాక్యాన్ని కదా అనుసరించి నడుస్తున్నాము. అర్థమవుతుందండి? క్రైస్తవులను చెప్పుకుంటే కాదు, క్రీస్తు బోధలను, క్రీస్తు మాటలను, క్రీస్తు నడవడికని అనుసరించేవాడే క్రైస్తవుడు.